మనకు 298 టీఎంసీలు మాత్రమే మన హక్కు ఉంది. 512 టీఎంసీలు ఆంధ్రకు ఉంది. ఈ బ్యాలెన్స్ను మీరు ఎలా చేస్తారు? భవిష్యత్తులో నీటి కోసం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేయబోతున్నారు? బోమయ్య గారు, వెరీ రైట్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. ఐ రియలీ అప్రిషియేట్. మన రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల వాటా కోసం. 10 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవడైనా ముందు ఈ నదిలో నా వాటా ఏంటో తేల్చుందని అడుగుతారు. కృష్ణా నదిలో వాటాని అడిగారు అసలు? 10 years ఎందుకు మీరు వాటా గురించి తేల్చలేదు? పోయామని అడిగారంటే అది అడగలేదు. ఎప్పుడు పోయినా మీ సొంత ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర పోవటం, ఏదో బేరం మాట్లాడుకోవటం, అదే నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు, నన్ను వదిలేసేయని మాట్లాడుకోవటం కోసం తప్ప రాష్ట్రం కోసం రావాల్సిన నీటి వాటా గురించి వాళ్ళు పట్టించుకోలేదు. ఐ డూ అగ్రీ విత్ యూ. ఎస్, మేము డెఫినెట్గా కృష్ణానదిలో ఉన్నటువంటి వాటాకు సంబంధించి సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధంగా రేషియో ప్రకారం తీసుకొని వస్తాం. దానికోసం పూర్తిగా ఫైట్ చేయడానికి మా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంపూర్ణంగా స్టడీ చేస్తూ ఉన్నారు. వారు టైం టు టైం లేఖలు రాస్తూ దానికోసం ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక డ్రింకింగ్ వాటర్ సంబంధించి సాగర్లో కొంత, శ్రీశైలంలో కొంత. మనందరికీ తెలిసిందే, శ్రీశైలం నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ నగరానికి కూడా వస్తాం, అట్లాగే రంగారెడ్డి జిల్లాకి. సో సాగర్లోది, శ్రీశైలంలో ఉన్నటువంటి వాటర్ సంబంధించి ఉన్న వనరుల్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్తో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ఋతుపవనాలు వచ్చేంతవరకు అందించడానికి ప్రాపర్గా ప్లాన్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. సార్, నా పేరు మైనుద్దీన్, ఆంధ్రోద్రి పట్టణం సార్. ఇక్కడ యామోద్దీన్ భాయ్. సార్, ఇప్పుడు డిస్కంలు గత 10 ఏళ్ల కాలంలో 56,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల నష్టాలను డిస్కంలు భరిస్తున్నాయి. రానున్న కాలంలో మీరు కరెంట్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందా డిస్కంలు ఆదుకోవడానికి, లేకుంటే ప్రభుత్వం ఏమైనా సహకారం అందిస్తుందా? ప్రభుత్వ పరంగా మేము సబ్సిడీలు ఇచ్చే దాంట్లో ఇచ్చే ఖర్చుని జమ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. గతంలో లాగా వదిలేయట్లేదు. ఎందుకంటే దాన్ని ఎన్రిచ్ చేయకపోతే భవిష్యత్తులో కూడా ఇబ్బంది ఉంటుందని. అట్లాగే సరే, రేట్లు పెంచే అటువంటి అంశాన్ని సాధ్యమైనంత వరకు ప్రజలపైన పన్నులు వేయకుండా, రేటు పెంచకుండా ముందుకు తీసుకొని పోవాలనేదే మా ముందున్నటువంటి ఆలోచన. మేము ఎటువంటి ఆలోచన చేయట్లేదు పెంచడానికి. సరే, రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకున్న స్టిపులేటెడ్ టైం ప్రకారం వాళ్ళు క్యాల్కులేట్ చేసి చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము స్టాండ్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాం. హలో సార్, కృష్ణవేణి టీవీ5. సంపద సృష్టించగలమనే కాన్ఫిడెన్స్తోనే కదా మీరు కొన్ని హామీలు ఇచ్చారు, మీరే టార్గెట్ లైన్ పెట్టుకున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి కూడా ఎందుకు వాటిని అమలు చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్?